హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, లడఖ్లో ఎగ్జామ్ జరిగిందా లేదా అని చెప్పి. అలాగే రిజల్ట్ గురించి అప్డేట్ ఏమైనా ఇవ్వండి, వీడియో చేయండి బ్రో అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అప్డేట్ వచ్చే వరకు ఆగాను. ఈరోజు అప్డేట్ వచ్చింది, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను అప్పుడే చెప్పాను, లడఖ్లో ఎగ్జామ్ జరిగిందా లేదా అని చెప్పేసి ఒక విషయం అయితే ట్రెండ్ అవుతుంది కదా. అది కూడా కస్టమర్ కేర్ కాల్ చేసిన వాళ్ళు చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు అని చెప్పేసి కొన్ని హిందీ ప్రముఖ ఛానల్లో అయితే ఆ వార్త అయితే ట్రెండ్ అయింది. నేనప్పుడు చెప్పాను, అరే ఇండియాలో ఇంత ఇంటర్నెట్ సిస్టమ్ ఉంది, ఏదైనా ఒక స్టేట్లో ఒక డిస్టిక్లో ఎగ్జామ్ జరగకపోతే అలా ఎవరన్నా కస్టమర్ కేర్లో చెప్పే వరకు, స్టూడెంట్ చెప్పే వరకు ఆగుతుందా? ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ట్విట్టర్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, కంపల్సరీ ఇదైతే ఫేక్ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం ఉంది. ఎందుకంటే అది ఫేక్ అవ్వాలని కూడా అనుకున్నాను. ఎందుకంటే అలా అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఇంకా చాలా లేట్ అవుతాయి. నెక్స్ట్ ఎస్బీఐ ఎగ్జామ్స్ కూడా ఇంకా వచ్చే ఎగ్జామ్స్ కూడా చాలా లేట్ అవుతాయి. సరే చూద్దాం, దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి వెయిట్ అయితే చేశాను. దానికైతే మొత్తానికి ఈరోజు అయితే తెరబడింది. సోల్జర్ ఎంబీఏ వాలా అనే ఒక హిందీ యూట్యూబ్ ఛానల్లో 1 అవర్ క్రితం అయితే ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో దగ్గర దగ్గర 17 నిమిషాలు ఉంది. ఆ వీడియో మొత్తం గమనించాను. నిజంగానే చెప్తున్నాను, లడఖ్లో ఎగ్జామ్ అయితే జరిగింది. దీన్ని మనం పక్కాగా నమ్మచ్చు. ఎందుకంటే ఆ యూట్యూబర్ వచ్చేసి ఆర్మీ వచ్చి ప్రెసిడెంట్ అంట, ఉత్తరాఖండ్. ఆయన వచ్చేసి లడఖ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రెసిడెంట్స్కి అయితే చేశాడు. ఆయనతో అయితే మాట్లాడాడు. ప్రిలిమ్స్ వచ్చేసి జరిగాయి కదా డిసెంబర్లో, అలాగే మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరి 5 మార్చి 4 తేదీ జరిగాయి కదా. అక్కడ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల ఏమైనా సరే ఎగ్జామ్ ఏమైనా జరగలేదా, పోనీ ఏదైనా సెంటర్ ఏదైనా మూసేశారా, ఏం పరిస్థితి అని చెప్పేసి అయితే ఆయన అయితే క్లియర్గా అయితే అడిగాడు. ఆయన అయితే పక్కా చెప్పాడు, ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కదా, అంటే క్లర్క్ పోస్టులు కదా, కంపల్సరీ ఎగ్జామ్ అయితే జరిగింది. ఇది మాత్రం పక్కా. ఒకవేళ జరగకపోతే ఇప్పటికైతే జరిగిపోయేది. అలాంటి పరిస్థితులు ఏం లేవు. లడఖ్లో అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఏం లేవు. ఎగ్జామ్స్ అయితే జరిగాయి. దీని గురించి అయితే వేరే ఆలోచన అయితే ఏం అవసరం లేదు అని చెప్పేసి ఆయన అయితే ఒక క్లారిటీగా మన హిందీ సోల్జర్ ఎంబీఏ వాలా అనే యూట్యూబర్కి అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చేసి, సరే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, పేపర్ ఇచ్చిన వాళ్ళు, ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళ నెంబర్లు ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. ఆయన వచ్చేసి ఒక 2 నెంబర్స్ ఇచ్చారు. దాంట్లో అసెన్సార్ అనే నెంబర్ వచ్చేసి రీచ్ అయింది. అలాగే ఆయన కాల్ కూడా లిఫ్ట్ చేశాడు. ఇలా జరిగింది కదా, ఎస్బీఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా, అలాగే మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరి 5 మార్చి 4 తేదీ జరిగింది కదా, అవి ఏవైనా సరే, ఏదైనా సెంటర్ బ్లాక్ చేయడం జరిగిందా, ఎక్కడైనా ఎగ్జామ్ జరగకపోవడం జరిగిందా, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఈయనైతే క్వశ్చన్ చేశాడు. ఎందుకు అలా అడుగుతున్నారని చెప్పేసి అక్కడ ఆయన అడిగాడు. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో ఈ విషయం ట్రెండ్ అవుతుంది. లడఖ్లో ఎగ్జామ్ జరగలేదు, అందుకే ఎస్బీఐ రిజల్ట్ వాయిదా పడుతుంది. ఐబీపీఎస్, ఎల్ఐసి అన్నీ కూడా రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాయి, అన్నీ ముందుకెళ్తున్నాయి. ఇది మాత్రం ఇలా జరుగుతుందంటే దానికి కారణం లడఖ్లో ఎగ్జామ్ జరగలేదు, అందువల్లే ఇదైతే ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఈయన మన హిందీ యూట్యూబర్ అయితే అతన్ని అయితే క్వశ్చన్ చేశాడు. ఆయన అయితే పక్కాగా చెప్పాడు, పేపర్ ఇచ్చిన అతనే అక్కడ లడఖ్లో అక్కడ. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. అలాంటివి ఏమైనా జరిగితే న్యూస్ అనేది కంపల్సరీ ఎస్బీఐ వాళ్ళు అయితే ఇచ్చేసేవాళ్ళు. కంపల్సరీ అలా అయితే ఏం జరగలేదు. ఇదైతే పక్కా ఫేక్ న్యూస్. ఎగ్జామ్స్ అయితే లడఖ్లో జరిగాయి అని చెప్పారు. ఓకే, ఈ విషయం ఎలా తెలిసిందంట వాళ్ళకని చెప్పేసి లడఖ్ నుంచి అయితే ఆయన అయితే అడిగాడు. ఇక్కడ వచ్చేసి కొంతమంది కస్టమర్ కేర్ కాల్ చేశారంట. వాళ్ళు చెప్పారంట 2 సెంటర్స్లో ఎగ్జామ్స్ జరగలేదని. అందువల్ల ఆ రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఈయన మన హిందీ యూట్యూబర్ అయితే చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చేసి రిప్లై ఇచ్చాడు, కస్టమర్ కేర్కు రిక్రూట్మెంట్ గురించి ఏం తెలుస్తుంది, ఎగ్జామ్స్ పెట్టేది ఐబీపీఎస్ వాళ్ళే, ఎస్బీఐ కానీ అలాగే ఐబీపీఎస్ కానీ రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వాలా అనేది ఎస్బీఐ వాళ్ళ నిర్ణయం. ఆ వీడియోలో అయితే ముఖ్యంగా అయితే ఆ సారాంశం అయితే ఉంది. కస్టమర్ కేర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది, రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలిసేది అని చెప్పేసి ఆ వీడియోలో అయితే సారాంశం ఉంది. అది కూడా కరెక్టే. ఎస్బీఐ ఎగ్జామ్స్ పెట్టేది ఐబీపీఎస్ అయినా ఆ తర్వాత జరిగే ప్రాసెస్ మొత్తం ఎస్బీఐ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ప్లస్ ఎస్బీఐ వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి, రిజల్ట్స్కైనా సరే, ఆ తర్వాత రిక్రూట్మెంట్కైనా సరే, ప్రాసెస్ ఏది జరగడానికైనా సరే ఎస్బీఐ వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళకి ఏం పాలసీస్ ఉన్నాయో మనమైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఐబీపీఎస్ వాళ్ళు అయితే ఇచ్చేశారు. నిజంగా పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మధ్య రిజల్ట్స్ అవ్వచ్చు, అలాగే ఎల్ఐసి, మార్క్ అన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి ఇంకైతే ఎస్బీఐ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒకటైతే కన్ఫామ్, లడఖ్లో అయితే ఎగ్జామ్ జరిగిపోయింది. ఇంకా దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే ఎస్బీఐ రిజల్ట్స్ కోసమే. ఇది కూడా కొన్ని మనం పాజిటివ్గా ఆలోచిస్తే, నెగిటివ్గా అయితే జూన్ తర్వాతే, ఇదైతే పక్కా జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నెగిటివ్గా ఆలోచిస్తే. పాజిటివ్గా ఆలోచిస్తే సరేలే జూన్ తర్వాత రిక్రూట్మెంట్ జరగచ్చు కదా, రిజల్ట్ మేలో కానీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఒక పాజిటివ్ వేలో కూడా థింక్ చేయొచ్చు. ఎందుకంటే రిజల్ట్ ఏప్రిల్ మేలో రావడమే చాలా బెటర్. జూన్లో రిజల్ట్ వచ్చి ఆ ప్రాసెస్ చాలా లేట్ అయిపోతుంది. తర్వాత నోటిఫికేషన్ ఎస్బీఐ తరఫు నుంచి చాలా లేట్గా రావాల్సి వస్తుంది. ఆల్రెడీ కరోనా వల్ల ఎక్స్టెండ్ అవుతూ లేట్గా వచ్చాయి నోటిఫికేషన్స్ గత పోయిన సంవత్సరాలలో. మళ్ళీ అలానే జరుగుతుంది ఈసారి రిజల్ట్స్ అంతా జూన్లో వస్తాయి. ఒకవేళ ఏప్రిల్ మేలో రిజల్ట్స్ అంతా వచ్చాయనుకోండి, జూన్లో జూలైలో రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. అలా కాకుండా జూన్లో రిజల్ట్ వస్తే అది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాసెస్ కొంచెం ముందరకు జరపడానికైనా సరే ఎస్బీఐ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించి ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ లేదా మేలో కానీ రిజల్ట్ ఇచ్చి ఆ తర్వాత జూన్ జూలైలో ప్రాసెస్ జరుగుతుందేమో అనే ఒక పాజిటివ్ థింక్ అయితే ఉంది నాకే కాదు, ఈ విషయాన్ని చాలామంది అయితే అనుకుంటున్నారు. బట్ నెగిటివ్ సైడ్ అయితే జూన్ జూలై వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని, ఖచ్చితంగా పాజిటివ్ వేలోనే జరగాలని అయితే కోరుకుందాము. ఇకపోతే చాలామంది మన వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు, మెడికల్ టెస్ట్ అంత ఈజీగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా ఏంటి బ్రో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కున్నంత స్ట్రిక్ట్గా అయితే ఉండదులే అని అనుకుంటున్నారు. అలా ఏం కాదు. ఆర్ఆర్బీలో అన్న అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి చెకప్లు చేసుకోరండి అని చెప్తారు. కానీ ఎస్బీఐ అలా కాదు. ముఖ్యంగా ఐబీపీఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళే డాక్టర్స్ని అలర్ట్ చేస్తున్నారు మెడికల్ టెస్ట్లకి. అంటే అంత హెవీగా అయితే ఏముండదు, కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం అంత ఇబ్బందికరంగా ఏముండదు. జాబ్లో తీసేసేటట్టు అయితే ఏముండదు. ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా 2-3 months టైం ఇచ్చి మళ్ళీ మీరు బాగా చూపించుకొని ఆరోగ్యంగా రండి అని చెప్పే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అలా కూడా ఎవరికి జరగదు, మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అయ్యే అవకాశమే ఉంటుంది. కానీ ఈజీగా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఎస్బీఐలో ఎంటీ స్టమక్తో వెళ్ళాలి, అలాగే దగ్గర 12 రకాల టెస్టులు ఉంటాయని చెప్తున్నారు. అలాగే మనకు టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మనకు గ్రీన్ బాండ్ లెక్క మన మెడికల్ రిపోర్ట్ మొత్తం ఒక పోస్టల్ లెటర్లో అయితే ఇస్తారు. దాన్ని మనం అయితే మనకి ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికైతే తీసుకెళ్ళాలి. అది కూడా మనమైతే సీల్ తీయకూడదు, లోపల ఏముందనే విషయం అయితే చదవకూడదు. ఇలా దాని గురించి చాలా పెద్ద పంచాయతీ ఉంది ఎస్బీఐ మెడికల్ టెస్ట్ గురించి. మీరు అనుకున్నంత సులభం కాదు, అలా అని పెద్ద కష్టంగా ఉంటుందని కూడా అనుకోవద్దండి. మొత్తానికైతే దానికైతే ఒక ప్రాసెస్ ఉంది. అది కూడా 3 days క్రితమే జరగాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ముందు 3 daysలోనే జరగాలి. దీనికైతే ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇదంతా పెద్ద కథ. దీని గురించి అయితే పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీని గురించి అయితే తొందరలో అయితే వీడియో అయితే చేస్తాను. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా సరే మన మెడికల్ టెస్ట్ గురించి కూడా ఒక వీడియో అయితే కావాలి, దాని గురించి అయితే పూర్తిగా కనుక్కొని చేయండి, మేమైతే చూసి మీ ఛానల్ని సపోర్ట్ చేస్తాం అనేవాళ్ళు ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెడికల్ వెరిఫికేషన్ గురించి వీడియో చేయండి బ్రో అని పెట్టండి. నేనైతే తొందరలో అయితే మెడికల్ టెస్ట్ గురించి అయితే ఒక వీడియో అయితే పెడతాను. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు ఒక చిన్న టాపిక్ని ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ టాపిక్, దాని నుంచి ఆన్సర్స్ కూడా చాలా బాగా రాసేస్తారు, కానీ మార్క్స్ రాకపోతే మీకు చాలా బాధేస్తుంది, అవునా కదా? అలాగే మీకు నేను ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు 1కి 10 సార్లు అయితే ఆ విషయం గురించి ఆలోచిస్తాను. అలాగే ఆ విషయం గురించి స్టడీ చేస్తాను. అలాగే ఎడిటింగ్ కానీ అన్నీ ఉంటాయి. ఎంతో కష్టపడతాను. మీ ముందరికైతే ఒక మంచి వీడియో అయితే వస్తాను. కంపల్సరీ ఏదైనా రీజన్ ఉంటేనే వీడియో అయితే చేస్తాను. అలాంటప్పుడు మీరు నాకు జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చారనుకోండి, నాకు మీ సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా మీ దగ్గర నుంచి నేను మంచి వీడియోలతో అయితే వస్తాను. మీరు నమ్మరు, దగ్గర 6 వీడియోలకి మీరు 1K వ్యూస్ పైన ఇచ్చారు. కొన్ని వాటికైతే 1.5, 1.3, 1.2 అలా ఉన్నారు. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవ్వరు రావట్లేదు. మీకు నా బాధ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి చూసే వాళ్ళందరూ మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. 1K సబ్స్క్రైబర్ ఉంటే ఆ ఛానల్కి ఒక వాల్యూ ఉంటుంది. దయచేసి చూసే వాళ్ళంతా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నామో అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు. అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇన్ ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. దయచేసి మా టీం అందరికీ మీ యొక్క సపోర్ట్ అయితే చాలా అవసరం. మీరు అందించే సపోర్ట్ ద్వారానే మా ద్వారా వచ్చే వీడియోస్ ఇంకా క్వాలిటీగా అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.